గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నమస్తే. క్రోషా అల్లడం అయితే చూపిస్తున్నా. నీడిల్కి చూడండి, చిటికెనెల నుంచి మన చూపుడు వేలుకు చుట్టుకొని వెనకాల ముడేసుకొని చూడండి నీడిల్ని ఎట్లా కుచ్చుతున్నానో, ఎలా తీస్తున్నానో కొంచెం చూడండి. ఫ్రంట్ సైడ్ అయితే మనకి క్లాత్ అనేది ఉండాలి. బ్యాక్ సైడ్ అయితే అంటే మనకేమంటాము, ముందు వైపు మన దిక్కు ఉండాలి, వెనక వైపు అటు ఉండాలి. నీడిల్ మాత్రం ముందు వైపు నుంచి వెనక వైపు తీసుకొని అప్పుడు దారాన్ని ఇలా మెలక తిప్పండి. ఇలా కింద నుంచి మెలక తిప్పాలి, పైనుంచి కాదు మెలక. కింద నుంచి మెలక తిప్పుకొని డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1, 2 లైన్ 2 సార్లు చుట్టుకోవాలి. ఒకసారి చుట్టాను కదా, ఇప్పుడు నీడిల్ పైకి 2 చైన్స్ ఉంటాయి. ఆ 2 చైన్స్ని పట్టుకొని మళ్ళీ ఒకసారి నీడిల్ని క్లాత్ నుంచి లోపలికి చుట్టి వెనక వైపు చుట్టాలి. ముందు నుంచి వెనక్కి గుచ్చి పైనుంచి తీయాలి. అట్లనే ఇంకొకటి చూడండి, నీడిల్ని ఎలా తిప్పుతున్నా ఏంటన్నది ఒకటికి 10 సార్లు వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేఘమాల థ్రెడ్ అండ్ నీడిల్ ఛానల్. ఇంకా ఇది డీటెయిల్గా మీకు లేదు అనుకుంటే నేను నెక్స్ట్ వీడియో కూడా పెడతాను, చూడండి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మీరైతే ఫాల్ తీసుకొని కాటన్ దారంతో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే కాటన్ దారం ప్రాక్టీస్ చేయండి. సిల్క్ థ్రెడ్ అనుకోండి, అలా పోగులు పోగులుగా వచ్చేస్తూ ఉంటే పోగులు రాకుండా ఉండాలంటే మనం క్యాండిల్ రాసుకుంటే పోగులు ఏం రాదు. అది కూడా చూపిస్తాను. స్మూత్గా ఉంటుంది అంటే అన్ని పోగులు 6 పోగులు కలిపి ఒకటే లైన్లో వచ్చేటట్టుగా ఉంటుంది. నేను అది కూడా చెప్తాను. ఇక్కడైతే నేను 5 డబుల్ క్రోషెట్ వేసుకున్నాను. తర్వాత 4 చైన్స్ వేసుకున్నాను. అంటే మనకి ఇట్లా అల్లడానికి పైన ఉన్న పిక్చర్ ఉంది కదా, అట్లా అల్లడానికి కానీ చూస్తూ వేసాను. చూడండి, ఇక్కడ మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే మొత్తం చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దారాన్ని మాత్రం అలాగే పట్టుకోవాలి. ఇది ఇంకా అంటే మనకు అల్లుతుంటే ప్రాక్టీస్ అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. నీడిల్ తిప్పడం కానీ దారాన్ని వేయడం కానీ ఇట్లా స్ట్రైట్గా పట్టండి. స్ట్రైట్గా పెట్టి కిందికి గుచ్చాలి, ముందు నుంచి వెనక్కి తీయాలి. అప్పుడే మనకు నీడిల్ దారం అనేది పడుతుంది. స్ట్రైట్గా కుచ్చి స్ట్రైట్గా తీసుకుంటేనే అప్పుడు మనకు వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నిదానంగా నేర్పిస్తాను. స్లో ఉందా ఫాస్ట్ ఉందా వీడియో కూడా చెప్పండి ప్లీజ్. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. మీరు నేర్చుకోండి, మీ తోటి వారికి కూడా నేర్పియండి ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో అయితే అల్లిక, ఈ పైన అల్లిక అనేది ఎట్లా వేసుకోవాలనేది చెప్తాను. ఇది అయితే లెహెంగా బ్లౌజ్కి, శారీకి కాదు, లెహెంగా బ్లౌజ్కి మనకు ప్లేన్ వచ్చింది. అందుకని నేను కొంచెం టాజిల్స్ లాగా వేస్తే బాగుంటుంది అన్నట్టుగా. ఇది నా ఐడియానే, ఎవరి ఐడియా అయితే కాదు. శారీస్కి ఎత్తున్నాం కదా ఎట్లాగో, అలానే మన ప్లేన్ లెహెంగాలకి వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒక ఐడియా కొద్దీ ఇది మా పాపదానికి వేస్తున్నా. పైన అల్లిక మాత్రం చెప్తాను, నెక్స్ట్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క వీడియో చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూసి ప్రాక్టీస్ చేయాలి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో పెడతాను. ఎవరు వీడియోస్ అడగట్లేరు, చూస్తున్నారు కానీ ఏం రిప్లై ఇవ్వట్లేరని ఈ మధ్యలో వీడియోస్ కూడా చాలా లేట్ అయినాయి. వీడియో అయితే ప్రతి ఒక్క వీడియో పెడతాను ఫ్రెండ్స్, చూసి ప్లీజ్ అండి కామెంట్స్. ఇంకా రాబోయే వీడియోలలో అయితే మీకు క్రోషెట్ తోటి ఇంకెన్ని పూసలు లేకుండా డ్రెస్కైనా బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. అలాగే శారీస్కి కూడా ఎక్కువైతే మనం పెళ్లి శారీస్లకు వేస్తున్నాం కదా, ఇప్పటి నుంచి అయితే లంగా జాకెట్కి, శారీస్కి, బ్లౌజెస్కి కూడా ఎట్లా వేసుకోవాలో కట్ వర్క్ లాగానే సేమ్. మనం కట్ వర్క్ కుట్టుకోకపోయినా ఈ డిజైన్స్ తోటే మనం కట్ వర్క్ అనేది కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్కి ఎలా కట్ వర్క్ చేయాలో, బ్యాక్ నెక్కి ఎలా కట్ వర్క్ చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే మగ్గం బ్లౌజులు అయితే పెడతాను. ఈరోజైతే ఒక మగ్గం బ్లౌజ్ది ఏంటిది ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టుకోవాలి, ఎలా డ్రాయింగ్ చేయాలి, దానికి ఎలా కోలం డిజైన్ అనేది, ఏ డిజైన్ అయినా సరే, కోలం డిజైన్ అనేది కాదు కానీ ఏ డిజైన్ అయినా ఎలా వేసుకోవాలనేది అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ వీడియో తీసాను, అది ఎడిటింగ్ చేసి అయితే వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. చూసి నేర్చుకోండి. బేసిక్ వాళ్ళకైనా అడ్వాన్స్ వాళ్ళైనా ఎవరైనా సరే నిదానంగా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. నా ఛానల్లో చిన్న చిన్న టిప్స్తో పాటు ఉంటాయి. ప్లీజ్ అండి,
అందరూ నేర్చుకోండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నిదానంగా నేర్చుకోండి. డబుల్ క్రోషెట్ అనేది 4 చైన్స్ తీసుకున్నాక 5 చైన్ అనేది రింగ్ మీద పెట్టుకోవాలి. స్ట్రైట్గా నీడిల్ని కిందికి దింపండి. నీడిల్ దింపి కిందకి ముందు నుంచి వెనక్కి పెట్టండి. అంటే స్టార్టింగ్ ఒక రోజు 2 రోజులు కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది, తర్వాత అయితే ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత బాగుంటుంది ఇంట్లో. ఇప్పుడైతే అన్ని క్రోషెట్ తోటే ఉన్నాయి కాబట్టి శారీస్, మన బ్లౌజులు మనమే మగ్గం వర్క్ వేసుకోవచ్చు, మన బ్లౌజులకు మనమే, మన శారీస్కి మనమే క్రోచెట్ వేసుకోవచ్చు. చూడండి ఎట్లా కుచ్చి ఎలా ఎంత పొడుగు నీడిల్ బయటకు వచ్చింది, ఎలా దారాన్ని బయటికి తీస్తున్నామో 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత చూస్తారో అంత ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. లేదు అంటే ఇంకా నేను దానికి ఏం చేయలేదు. మీ చేతిలో మీ ప్రాక్టీస్ తోటే ఉంటుంది ఏదే కానీ. ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలో అంతవరకు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మెయిన్. చివరికి చూపిస్తా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఇలాగే సపోర్ట్ చేయండి నా ఛానల్ని, నన్ను. ఓకేనా ఫ్రెండ్స్, బాధలన్నీ మర్చిపోయి ప్రతి ఒక్క వీడియో అయితే పెడతాను. చూసి ప్రాక్టీస్ చేసి కామెంట్స్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా ఆ పిక్ అనేది నాకు పెట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.